హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను టెంపుల్ స్టైల్ అయ్యంగారి పులిహోర చేశానండి. దాన్ని అయ్యంగార్ పులియోగరి అని కూడా అంటారు. మనము ఎప్పుడూ చేసే పులిహోర కాకుండా ఈసారి దసరాకి అమ్మవారికి రెండో రోజుగా నేను ఈ అయ్యంగారి టెంపుల్ స్టైల్ పులియోగరి చేశాను. దాని తయారీ విధానం ఎలా అన్నది చూసేద్దామా? మరి రండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్ ఫర్ మోర్ వీడియో. ఈ అయ్యంగారి పులియోగరి తయారు చేయడానికి ముందుగా మనము పులియోగరి పౌడర్ చేసుకోవాలండి. దాని తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ శనగపప్పు, మినప్పప్పు వేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకొని అలా వేయించుకోవాలి. సువాసన వచ్చేదాకా వేయించుకోండి చక్కగా. అలా రెడ్డిష్ కలర్ వచ్చాయి కదండి, అంతవరకు వేయించుకొని దింపేసే ముందు ఒక 1 స్పూన్ ఆఫ్ నువ్వులు వేసుకోండి. చిటపటమంటాయి కదండి, అలా పాపప్ అయ్యేదాకా ఒకసారి నువ్వులు కూడా వేయించేసుకొని పక్కకు తీసేసుకొని ఒక బౌల్లో పోసుకొని దాన్ని ఒక 5 to 10 మినిట్స్ కొద్దిగా కూల్ అయ్యేదాకా ఉంచుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 10 నుంచి 12 ఎండుమిరపకాయలు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. తర్వాత చిటికెడు మెంతులు, ఇంగువ, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి నూనె లేకుండా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నారు కదా, 1 స్పూన్ బెల్లం పౌడరు, అలాగే కొద్దిగా ఉప్పు, ఈ పౌడర్కి తగినట్టుగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా కొద్దిగా కొద్దిగా మెత్తగా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం తీసుకొని కడుక్కొని 1కి 2 చొప్పున నీళ్లు పోసుకొని 1 స్పూన్ నూనె నూనె వేసుకుంటే పొడిగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న అన్నాన్ని ఒక బౌల్లో కానీ లేకపోతే వెడల్పాటి ప్లేట్లో కానీ వేసుకొని కొద్దిగా కరివేపాకు తుంచి వేయండి. అలాగే 1 స్పూన్ గానుగ నూనె కూడా పోయండి. కొన్ని మూత పెట్టేసేయండి. ఆ వేడిదనానికి మా కరివేపాకు మగ్గి స్మెల్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బాణలు పెట్టుకొని ఒక 2 స్పూన్లు నూనె పోసుకొని పోపు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, అలాగే జీలకర్ర, మామూలుగా మిరియాలు, ఆవాలు, ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. తర్వాత జీడిపప్పు, కొద్దిగా ఏమో కరివేపాకు వేసి దూరగా వేయించుకోండి. తర్వాత ఇందులోనే మీ రుచికి తగినట్టుగా ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ పోపు మనము ఉడికించుకున్న అన్నంలో వేసేసుకొని స్లోగా కింద నుంచి పై వరకు స్లోగా కలుపుకోండి. మెతుకు విరగకుండా చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట. అలా నూనె వేసి అలా మనం ఉడికించుకున్నాం కదా, అందుకని చక్కగా పొడిగా వచ్చింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పులియోగరి పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ కూడా ఈ అన్నంలో వేసేసుకొని మెల్లగా కింద నుంచి పై దాకా ముద్దగా కాకుండా పొడిగా కలుపుకుంటూ ఉండండి స్లోగా. కొద్దిగా చల్లారితే చేత్తో అన్నా కలిపేసుకోండి. చేత్తో అన్నా పర్వాలేదు, గరిటెతో అన్నా మీ వీలుని బట్టి. ఇది మాత్రం మనకి ఎల్లో కలర్ ఉండదండి, రెడ్ కలర్లో ఉంటుంది పులియోగరి పౌడర్తో కాబట్టి మనం చేసేది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని లేదా ప్లేట్ తీసుకొని చక్కగా అరిటాకు వేసి అలా పులిహోర అమ్మవారికి పెట్టి చక్కగా నివేదించి అమ్మవారి ఆశీస్సులు మీరు తప్పకుండా పొందుతారండి. ఇలా నేను చూపించిన విధంగా సింపుల్ అండ్ ఈజీ పులియోగరిని చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మరిన్ని ప్రసాదాల రెసిపీతో మీ ముందుకు వస్తాను.